Welcome to Ma Gulf News. దుబాయ్ పోలీస్ ప్రజల్లో ఆందోళన కలిగించే వదంతులు, తప్పుడు సమాచారం లేదా అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా ఉన్న ఏ విధమైన కంటెంట్ ను పంచుకోవడం కఠినంగా నిషేధించబడిందని ప్రకటించింది. ఇటువంటి చర్యలు ప్రజా భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయని దుబాయ్ పోలీస్ శాఖ హెచ్చరించింది. నేరం నిరూపితమైతే కనీసం 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు కనీసం 2 లక్షల జరిమానా విధించబడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా యుఏఈలో జాతీయ భద్రతను పరిరక్షించేందుకు సున్నితమైన భద్రతా ప్రాంతాల ఫోటోలు తీయడం లేదా వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం కూడా గతంలోనే కఠినంగా నిషేధించబడిందని గుర్తు చేశారు. ప్రజలు అధికారిక వనరుల నుంచి మాత్రమే సమాచారం పొందాలని, నిర్ధారించని వార్తలను వ్యాప్తి చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని దుబాయ్ పోలీస్ విజ్ఞప్తి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరియు గార్డియన్స్ ను తమ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రశాంతంగా ఉండాలని ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంఓఐ సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన వారి పిల్లల భద్రత మరియు భరోసాను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అధికారుల మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇంటిలో సురక్షితమైన స్థలాలను ఎంచుకుని క్షేమంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇంతకుముందు ప్రమాద స్థలాల వద్ద గుమిగూడవద్దని, క్షేత్రస్థాయిలో ఏదైనా సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయవద్దని లేదా వాటిని షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వివాదం అనేక మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంటోంది. తాజాగా కువైట్ లో ఓ 11 బాలిక ప్రాణాలను బలికొంది. క్యాప్టర్ గవర్నెట్ లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ను కువైట్ ఎయిర్ సెక్యూరిటీ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ క్రమంలో ఆ డ్రోన్ శకలాలు ఓ నివాస ప్రాంతంపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లో ఉంటున్న 11 ఏళ్ల బాలికతో సహా వారి ఫ్యామిలీ సభ్యులకు గాయాలయ్యాయి. అత్యవసర వైద్య బృందాలు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని వారిని సమీపంలోని ఆల్ అమిరీ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలిక చికిత్స పొందుతూ మరణించిందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మృతురాలి తల్లితో సహా మరో 4 వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒమన్ గగనతలంలో లేదా ముఖ్యమైన సౌకర్యాల సమీపంలో డ్రోన్లు లేదా ఏరియల్ వస్తువులు కనిపించినట్లయితే వెంటనే నివేదించాలని రాయల్ ఒమన్ పోలీస్ ఆర్ఓపీ పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. కమ్యూనిటీ సహకారంతోనే మెరుగైన పబ్లిక్ సేఫ్టీని అందించవచ్చని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపించగానే ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 777200778 లో సంప్రదించాలని కోరారు. తప్పనిసరిగా ఆయా వస్తువులను, ఫోటోలను షేర్ చేయాలని సూచించారు. అయితే వీటిని పబ్లిక్ గా పంచుకోవద్దని సూచించారు. అది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారని కూడా హెచ్చరించారు. సౌదీ ఎయిర్ స్పేస్ సురక్షితంగా ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ తెలిపారు. గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే 9 డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. సౌదీ అరేబియా తన భూభాగం పౌరులు మరియు నివాసితులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు జోర్డాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులను ప్రపంచ దేశాలు వ్యతిరేకించడాన్ని సౌదీ అరేబియా కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ఆయా దేశాల నేతలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపింది. విమాన సర్వీసులు రద్దు కావడంతో సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న 350 మందికి పైగా నివాసితులను ఎతిహాద్ రైల్ ప్రత్యేక రైళ్ల ద్వారా సురక్షితంగా అబుదాబికి చేర్చింది. ప్యాసింజర్ రైలు సేవలు అధికారికంగా ప్రారంభం కాకముందే అత్యవసర పరిస్థితిలో ఈ సేవలను వినియోగించుకోవడం విశేషం. అబుదాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ తో సమన్వయంతో ఆల్ ఖవైత్ పాత్ స్టేషన్, సరిహద్దు సమీపంలోని ఆల్ నుండి అబుదాబి నగరంలోని ఆల్ ఫయాజ్ స్టేషన్ వరకు 3 ప్రత్యేక రైళ్లను నడిపారు. సౌదీ అరేబియా సహకారంతో సరిహద్దు దాటిన ప్రయాణికులను ఈ రైళ్లు యుఏఈలోకి తీసుకువచ్చాయి. విమాన ప్రయాణాలు నిలిచిపోయిన తరుణంలో
రోడ్డు మార్గం కంటే వేగవంతమైన మరియు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా రైల్వే నెట్వర్క్ ను ప్రభుత్వం విజయవంతంగా ఉపయోగించుకుంటోంది. ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలు, ప్యాసింజర్ రైలు సేవలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోయినప్పటికీ అత్యవసర సమయాల్లో ప్రయాణికులను తరలించే సామర్థ్యం తమకుందని ఎతిహాద్ రైల్ నిరూపించింది. ప్రయాణికులను తరలిస్తూనే మరోవైపు సరుకు రవాణా సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించడం ఎతిహాద్ రైల్ యొక్క నెట్వర్క్ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. విమాన సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు రైలు సేవలను నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆపరేషన్ కేవలం రవాణా మాత్రమే కాదు, యుఏఈ యొక్క అత్యవసర నిర్వహణ వ్యవస్థ ఎంత వేగంగా స్పందించగలదో చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రజల భద్రత కోసం సాంకేతిక మరియు మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.